వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ వెజ్ సూప్ విత్ డీప్ ఫ్రైడ్ నూడిల్స్ ఆర్ ఎల్స్ వెజ్ మ్యాంచో సూప్ అండి. దీన్ని సింపుల్గా ఇంట్లో చేసుకునే ప్రొసీజర్ నేను చెప్తాను. బయట మీకు హక్కా నూడిల్స్ అని దొరుకుతాయి, అది ఒకటి తెచ్చుకోండి. సో మీన్వైల్ మీరు సూప్ కోసం మీ దగ్గర ఉన్న ఏ వెజిటబుల్స్ అయినా, లైక్ సూప్ రిలేటెడ్ వెజిటబుల్స్ ఉంటాయి కదా, మీ దగ్గర ఏ అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. ఇక్కడ నేను స్వీట్ కార్న్ అండ్ మష్రూమ్, క్యాబేజ్ అండ్ క్యారెట్ తీసుకుంటున్నాను. ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. సన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు, బట్ స్టిల్ పెద్ద ముక్కలుగా చేసుకుంటే బాగుంటుందండి చూడటానికి, అండ్ తినడానికి కూడా బాగానే ఉంటుంది. సో ఇలా వెజిటబుల్స్ అన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని వీటిని ప్రెషర్ కుక్ చేసుకోవాలి. సో అన్నీ ఒకసారి పైకి కిందికి మిక్స్ చేసుకొని దీంట్లోకి కొంచెం సాల్ట్ అండ్ వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టుకోవాలి. దాని తర్వాత నేను సాటే చేసుకొని గార్లిక్ సాటే చేసుకొని అప్పుడు ఈ సూప్ని దాంట్లోకి యాడ్ చేసుకుంటాను. సో ఫస్ట్ ప్రీ కుక్ చేసుకుంటున్నాను వెజిటబుల్స్ అన్నిటినీ, బికాజ్ నా దగ్గర వెజ్ స్టాక్ లేదండి. ఇఫ్ ఇన్ కేస్ వెజ్ స్టాక్ ఉంటే కొంచెం వెజిటబుల్స్ని కూడా సాటే చేసుకొని వెజ్ స్టాక్ యాడ్ చేస్తే సరిపోతుంది. మీ దగ్గర వెజ్ స్టాక్ లేదు నాకులాగే అని అనుకుంటే మాత్రం ఇట్లా వెజిటబుల్స్ అన్నీ కుక్ చేసుకోవడానికి పెట్టుకోండి. చూసారు కదా, వీటిని కుక్కర్లో పెట్టుకుంటాను. ఒకసారి మిక్స్ చేసేసుకొని మా బాబు కూడా చిట్టి చిట్టి చేతులతో నాకు హెల్ప్ చేస్తానికి వచ్చాడు. హీ వాంట్ టు డూ ఇట్. సో ఇది చూసారు కదా, వెజిటబుల్స్ అన్నిటిని ఒక్కసారి కుక్కర్లో పెట్టుకొని ఒక 3 నుంచి 4 విజిల్స్ రానిచ్చాను. మీన్వైల్ నేను హక్కా నూడిల్స్ మీకు చాలా రకాలుగా దొరుకుతుందండి, చాలా రకాల బ్రాండ్స్లో. సో యూ కెన్ బ్రింగ్ ఏ హక్కా నూడిల్ ప్యాక్ అండి. చూసారు కదా, నేను ఇక్కడ 4 మెంబర్స్కి సూప్ చేసుకుంటున్నాను. 4 to 5 మెంబర్స్ 5 సర్వ్స్ వస్తుంది అది. సో ఇక్కడ నేను 2 తీసుకున్నాను, 2 హక్కా నూడిల్స్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇక్కడ మీరు ఎలా కుక్ చేసుకోవాలంటే వాటర్ని బాయిలింగ్కి పెట్టుకోండి. ఫస్ట్ వాటర్ని బాయిలింగ్ పెట్టుకొని అది బబుల్ బాయిల్ వచ్చిన తర్వాత హక్కా నూడిల్స్ దాంట్లో వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి 6 to 7 మినిట్స్ అండి, 6 to 7 మినిట్స్ అట్లా ఉంచేసేసి వదిలేశారంటే మీకు ఆ నూడిల్స్ కుక్ అయిపోతాయి. మధ్యలో ఒకసారి కలుపుకోండి, ఎందుకంటే ఉండలాగా ఉన్నాయి కదా, డ్రైగా ఉన్నాయి. సో దాన్ని ఒకసారి మిక్స్ చేసుకున్నారంటే మీకు ఇలా వచ్చేస్తాయి పొడి పొడిగా. ఆ వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఇక్కడ నేను చెప్పింది మీరు మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. బాయిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి హక్కా నూడిల్స్ యాడ్ చేసుకొని 6 to 7 మినిట్స్ మూత పెట్టేసి వదిలేయండి. సో నూడిల్స్ కుక్ అయిపోతాయి. కుక్ అయిపోయిన తర్వాత వాటర్ డ్రైన్ చేసేసి ఇలా ఒక సీవర్ గిన్నెలోకి వేసుకొని దీంట్లోన కొంచెం ఆయిల్ వేసుకొని అవి విడివిడిగా అయ్యేట్టుగా విడతీసుకోండి చేత్తోని. ఇవి మనం ఫ్రై చేసుకోవాలి. దానికోసం ఇవి అంటుకుపోకుండా, అంటే మనం ఆయిల్లో వేయంగానే శుద్ధగా అయిపోతాయండి, లైక్ దగ్గరకు వచ్చేసి అతుక్కుపోతాయి. అండ్ అలా కాకుండా మీకు కొంచెం చక్రాల్లాగా టెక్స్చర్ రావాలని అంటే దీంట్లోకి కొంచెం కార్న్ఫ్లోర్ కోట్ చేసుకోవాలి. ఇలా విడివిడిగా చేసుకోవాలండి, నేను చూపిస్తున్నాను కదా. అలా ప్రతి నూడిల్ని ఒక్కసారి విడతీసేసేయండి. మొత్తం విడతీసేసిన తర్వాత దీంట్లో కార్న్ఫ్లోర్ తీసుకొని అలా జల్లుకోవాలి. అలా జల్లుకొని మళ్ళీ ఒకసారి పైనుంచి కిందికి కలుపుకోండి. అలా విడివిడిగా అయిపోతాయండి మీకు నూడిల్స్. మీరు అలా విడివిడిగా అయిపోతే మీకు తీసుకోవడానికి కూడా తేలిగ్గా ఉంటుంది, ఎందుకంటే ఆరిపోయిన తర్వాత అన్నీ ఒకదానికొకటి అతుక్కుపోతాయండి. చూసారు కదా, ఇలా కార్న్ఫ్లోర్ కోట్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ కోట్ చేసేసుకొని కాసేపు దాన్ని పక్కకు వదిలేద్దాం. మీన్వైల్ నేను ఇప్పుడు సూప్ కోసం ఒక గిన్నె పెట్టుకున్నాను. ఆ గిన్నెలో కాస్త బటర్ వేసుకొని దాంట్లోకి సన్నగా ఫైన్గా చాప్ చేసుకున్న గార్లిక్ అండి, వెల్లుల్లి, ఇక్కడ వెల్లుల్లి వేసుకున్నాను. సాటే చేసేసుకుంటున్నాను అండి. అంటే నేను అది షూట్ చేయడానికి కుదరలేదు, బికాస్ నేను నూడిల్స్ కూడా చూసుకుంటున్నాను కదా మీన్వైల్. సో ఇక్కడ చూసారు కదా, ఇలాగ సాటే చేసుకోవాలి. కొంచెం బ్రౌన్గా వచ్చే వరకు సాటే చేసుకొని దీంట్లో కొంచెం సోయా సాస్ వేసుకోవాలి. సింపుల్ అండి, నూడిల్స్ సూపు ఇవన్నీ కష్టంగా అనిపించవు. అండ్ ఆల్సో టమ్మీ ఫుల్ ఉండే మీల్ అనుకోవచ్చు, లైక్ మీల్ అనే అంటా అండి నేను, ఎందుకంటే దాంట్లో నూడిల్స్ ఉన్నాయి అండ్ ఆల్సో వెజిటబుల్స్ ఉన్నాయి, లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్. ఇంకా కావాలంటే మీరు చాలా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, మీకు నచ్చినవి ఏవైనా సరే.
సో నేను ఇక్కడ యాడ్ చేసుకున్నట్టే మీకు నచ్చినట్టుగా సూప్తో విచ్ గోస్ వెల్ విత్ సూప్, మీకు ఏం నచ్చితే అవి వేసుకోండి. సో ఇక్కడ చూసారు కదా, ఇవి కొంచెం బ్రౌన్గా అవ్వాలి. బ్రౌన్గా అయ్యాక దీంట్లోకి సోయా సాస్ యాడ్ చేసుకుందాం. సోయా సాస్ ఇక్కడ నేను ఒక గరిటె వరకు వేసుకున్నా అండి. ఈ గరిట ఒక 2 స్పూన్స్ వరకు ఉండొచ్చు ఇంచుమించు. సో ఇక్కడ నేను ఇది ఒక్కసారి చూపిస్తున్నాను. చూసారు కదా, బాయిల్ అయిపోయింది. ఇందాక నేను కుక్కర్లో పెట్టుకున్నాను కదా, ఆ కుక్కర్లో పెట్టుకున్న వెజిటబుల్ స్టాక్ని మొత్తాన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని కొంచెం బాయిల్ అవ్వడానికి వదిలేసేద్దాం. ఎందుకంటే మీరు వేసుకున్న గార్లిక్ ఉంది కదా, అది కొంచెం ఈ ఫ్లేవర్స్ ఆ గార్లిక్ ఫ్లేవర్ అంతా ఈ వెజిటబుల్స్కి పట్టాలి. సో చూసారు కదా, ఇలా కలర్ఫుల్గా ఉంటుందండి. కొంచెం పెద్ద వెజిటబుల్స్ కట్ చేసుకుంటే, చిన్నగా కట్ చేసుకున్నా కూడా బాగుంటుంది. చాయిస్ ఈజ్ యోర్స్. నాకు ఇలా కట్ చేసుకుంటే బాగున్నాయి అనిపిస్తుంది. నేను ఇక్కడ కొంచెం నాకు వాటర్ కావాలనిపించింది. సూప్ నాకు 4 to 5 మెంబర్స్కి నేను ఒక డబుల్ సర్వ్ చేసుకున్న ఒక 10 సర్వ్స్ దాకా వస్తుంది. సో ఇక్కడ నేను కొంచెం ఎక్కువే సూప్ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, నాకు సరిపడా నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. దీన్ని మిక్స్ చేసేసుకొని ఇది బాయిల్ అవ్వాలండి కాసేపు. మీన్వైల్ ఇక్కడ నేను మీకు హక్కా నూడిల్స్ ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను. చూసారు కదా, అలా వచ్చేయాలండి ఫ్రై అవ్వాలంటే. చూసారు కదా, మీకు ఎక్కడ విడిపోవు. అండ్ మంచి చక్రాలు, మనం జంతికలు చేసుకునే చుట్టలు వస్తాయి చూసారా, అలా వస్తాయి చక్కగా. ఇవ్వండి, అలా వేసేసుకోండి దింపేసి. మీకు జాగ్రత్తగా వేసుకోవాలండి. ఆయిల్ అంతా అట్లా బబుల్స్గా చేతి దగ్గరికి వచ్చేస్తుంది. మీరు వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోండి. వేసుకొని వెంటనే కలపొద్దు. ఇది కలపాల్సిన పని కూడా ఉండదండి. ఒక సైడ్ కుక్ అయ్యాక ఇంకొక సైడ్కి తిప్పి కాల్ చేసుకోవటమే. అచ్చంగా మనం సన్న చక్రాలు ఎలా చేసుకుంటామో అలా చేసుకోవటమే అండి. అంతవరకు ఫ్రై అవ్వాలి. మీకు బాగా బ్రౌన్గా కావాలంటే బ్రౌన్గా ఫ్రై చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ లాగా ఫ్రై చేసుకోవచ్చు. లేకపోతే వైట్గా ఉన్నా చాలండి. మీకు అది బబుల్స్ ఆగిపోతున్నాయి, ఫ్రై అయిపోయినాయి అన్న తెలుస్తుంది. అలా తెలిసినా మీరు ఆపేసుకోవచ్చు. కొంతమంది వైట్గా ఇష్టపడతారు, కొంచెం బ్రౌన్గా ఉన్నా కూడా కొంతమంది ఇష్టపడతారు. సో మన చక్రాల్లా కాల్చుకోవటమే. ఇలాంటి అథెంటిక్ రెసిపీస్ కూడా ఒక్కొక్కసారి ట్రై చేయాలండి. బికాజ్ లైఫ్లో ఎప్పుడు బోరింగ్ ఫుడ్ తినొద్దు. సమ్హౌ డిఫరెంట్గా తింటే మన టేస్ట్ బడ్స్ కూడా మంచిగా ఆస్వాదిస్తాయి వాటిని. సో ఇక్కడ చూసారు కదా, నేను దీంట్లో సింపుల్ సూప్ అండి. లైక్ కొంచెం గార్లిక్ సాటే చేసుకోవడం, కొంచెం సోయా సాస్ యాడ్ చేసుకొని ఆ వెజ్ స్టాక్ వేసుకున్నాను. అండ్ వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకొని దీంట్లో కొంచెం పెప్పర్ వేసుకున్నాను. సాల్ట్ చెక్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఫస్ట్ చేశాను కదా, నేను మళ్ళీ ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, ఇది తెరలుగా కాస్త బాయిల్ అవ్వాలి. ఇది బాయిల్ అయిన తర్వాత ముందుగా మన దగ్గర కార్న్ఫ్లోర్ ఉంటుంది కదండి, కార్న్ఫ్లోర్ని స్లరీ చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, అలా లూజ్గా స్లరీ చేసుకొని యాడ్ చేసుకోవాలి దీంట్లోకి. మీరు యాడ్ చేసుకున్నాక చెక్ చేసుకోండి. మీకు కన్సిస్టెన్సీ చాలలేదు అని అనుకుంటే, థిక్నెస్ చాలలేదు, కొంచెం సూప్ థిక్నెస్ ఉండాలండి. కొద్దిగా మీకు ఆ థిక్నెస్ చాలలేదు అని అనుకుంటే మీరు ఇంకొంచెం కార్న్ స్టార్చ్ యాడ్ చేసుకొని, కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని స్లరీ మేక్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు. మీకు సరిపోతే ఓకే, సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్ అండి. ఇలా పల్చగా ఉన్నా మీకు ఓకే అంటే ఓకే. ఇది మీరు కొంచెం వేడికి ఉంచితే అది ఇంకొంచెం గట్టి పడుతుందండి. కొంచెం థిక్గా అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా, నేను హక్కా నూడిల్స్ని ఒకసారి టర్న్ చేసుకున్నాను. లైక్ అచ్చం చక్రాల్లాగే వేపుకోవాలండి. వేపుకొని దీని మీదకి సూప్ వేసుకొని తాగుతాము. మ్యాంచో సూప్ మీరు ఇంట్లో చేసుకోవడం కూడా నేను సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలని ట్రై చేశాను. మీకు ఎంతవరకు అర్థమైందనేది నాకు తెలీదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరైనా చేసుకొని నచ్చితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా బాగుందో లేకపోతే ఆర్ఎల్స్ నచ్చలేదో నచ్చిందో ఏదో ఒకటి మీరు కమెంట్ చేయండి. చూసారు కదా, ఆయిల్ అంతా డ్రైన్ చేసేసుకొని దీన్ని ఒక టిష్యూలోకి తీసుకుంటాను. మీన్వైల్ నేను ఒకసారి సూప్ చెక్ చేసుకుంటాను. ఇదిగోండి, చూసారు కదా, థిక్నెస్ వచ్చేసింది.
కొద్దిగా థిక్గా అవుతుందండి. లైక్ వాటరీగా ఉండదు, అంతే. థిక్నెస్ అంటే మరి గట్టిగా అయిపోవడం అట్లా కాదండి, వాటరీగా ఉండదు, అంతే. చూసారు కదా, ఇలా బాయిల్కి రావాలి. సూప్ ఎప్పుడు వేడివేడిగా పొగలు కక్కుతూనే తినాలి, మూతి కాలినా సరే. సో ఇలా చూసారు కదా, దీంట్లోకి నేను స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటాను. అంతే అండి, యమ్మీ యమ్మీ మ్యాంచో సూప్, వెజ్ మ్యాంచో సూప్ రెడీ అయిపోయింది. వెజ్ సూప్ విత్ డీప్ ఫ్రైడ్ నూడిల్స్, హక్కా నూడిల్స్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రస్ట్ మీ, చేసుకొని చూడండి. సింపుల్ అండ్ బేసిక్ సూప్ లాగే ఉంటుంది. ఈ కలర్ ఎందుకు వచ్చిందో అనుకోవచ్చు, మీరు సోయా సాస్ వేసాను కాబట్టి వచ్చింది. అండ్ సోయా సాస్ లేకపోతే మీకు నార్మల్ కలర్ లాగా కనిపిస్తుంది. సో ఈ సూప్ ఎలా తినాలో నేను చూపిస్తాను చూడండి. ఇలా ఒక బౌల్లోకి మీరు హక్కా నూడిల్స్ ఫ్రై చేసుకున్నారు కదా, ఆ ఫ్రై చేసుకున్న నూడిల్స్ని వేసుకొని దాని మీద సూప్ వేసుకొని తాగేయటమే. మీకు కావాలంటే ఇంకా నూడిల్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఎవ్రీ సర్వ్కి మీరు లిటిల్ బిట్ ఆఫ్ హక్కా నూడిల్స్ అండ్ ఆల్సో ఈ మ్యాంచో సూప్ యాడ్ చేసుకొని వేడివేడిగా ఎంజాయ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రస్ట్ మీ. ఒకసారి ట్రై చేసి చూస్తారని అనుకుంటున్నాను. ఇలా సోప్ పైనుంచి వేసుకోవడం వల్ల ఆ హక్కా నూడిల్స్ కొంచెం నాని మెత్తపడతాయండి. అవి అలా తింటే చాలా బాగుంటుంది. మీరు లేకపోతే సూప్ యాడ్ చేసుకున్నాకైనా ఇవి పైనుంచి వేసుకోవచ్చు, నానిపోతాయండి చక్కగా, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, చాలా వెజిటబుల్స్ కూడా వేసుకున్నారు. అండ్ ఇందులో నేను మష్రూమ్స్ యాడ్ చేసుకున్నాను. మష్రూమ్స్ చాలా మంచిదండి హెల్త్కి. మష్రూమ్స్ని కర్రీలాగా అలాగా తినలేని వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు, బాగుంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, like and share my videos to your friends and family. Thank you. Thanks for watching my video. Please do support me.